క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చూద్దామా. థర్డ్ యూనిట్ మీకు అడ్వాన్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో. సో కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే టు సాల్వ్ ప్రాబ్లమ్స్, క్యాలిక్యులేషన్స్ ఆర్ మేనేజ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేయడం కోసం, క్యాలిక్యులేషన్స్, ఈజీ క్యాలిక్యులేషన్స్ కోసం which takes a lot of time to clear the calculations and to solve the problems. And quantum computing is nothing but which is applicable for quantum mechanics questions. So quantum computing ante it is a modern computing approach that uses the principles of quantum mechanics. So quantum mechanics యొక్క ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం క్వాంటమ్ కంప్యూటింగ్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం అనమాట. క్వాంటమ్ మెకానిక్స్ని అప్లికబుల్ చేస్తాం అనమాట. సో క్వాంటమ్ మెకానిక్స్లో మనం ఏం చేస్తాము, పార్టికల్ యొక్క నేచర్, వేవ్ నేచర్, హౌ ద పార్టికల్ ఇన్ పొటెన్షియల్ బాక్స్, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది, ఎట్ ద బ్యారియర్స్, అవుట్ ఆఫ్ ద బ్యారియర్స్ అనేది, అండ్ స్క్రోడింగర్స్ టైమ్ ఇన్ఫినిట్ వేవ్ ఈక్వేషన్స్, బాచ్ థీరం, క్వాంటమ్ ఫెనింగ్ ఇవన్నీ చూసాం కదా క్వాంటమ్ మెకానిక్స్లో. సో వాటికి సొల్యూషన్స్ ఈజీ, అంటే ఇంకొంచెం టైం టేకన్ అని చాలా తక్కువ టైంలో ఈజీ క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే డిరాక్స్ బ్రాకెట్ నోటేషన్. ఈ డిరాక్స్ అనే సైంటిస్ట్ బ్రాకెట్ నోటేషన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట టు మేక్ ద క్యాలిక్యులేషన్స్ బై యూజింగ్ క్వాంటమ్ కంప్యూటర్స్. సో దాంట్లో ఏం చేస్తున్నాడు సైంటిస్ట్, సో ఇతను ఇంట్రొడ్యూస్ చేసిన నోటేషన్ బ్రాకెట్ నోటేషన్ అంటున్నారు అనమాట. సో బ్రాకెట్ నోటేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఇది కెట్ సింబల్ ఉంది చూడమో, కెట్ సై అంటున్నారు. సో ఇది కెట్ సై అనమాట సింబల్. సో ఈ కెట్ సైలో కాలం వెక్టర్గా ఉంటుంది కెట్ సై అంటే, అండ్ బ్రా నోటేషన్ అంటేనేమో ఈ కెట్ వెక్టర్ని రో వెక్టర్గా కన్వర్ట్ చేసి రాస్తారనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ ఫార్మ్. సో దీని మొత్తాన్ని కలిపి బ్రాకెట్ నోటేషన్ అంటారు అనమాట. సో ఈ బ్రాకెట్ నోటేషన్ని కీబిట్ రిప్రజెంటేషన్ రాస్తారు. నార్మల్ క్లాసికల్ కంప్యూటర్స్ అంటే పీసీస్, సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ వీటిని క్లాసికల్ కంప్యూటర్స్ అంటారు. అండ్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్లో యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ వచ్చి క్లాసికల్ కంప్యూటర్స్ అయినా క్వాంటమ్ కంప్యూటర్స్ అయినా యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్లో, బైనరీ లాంగ్వేజ్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యే జీరోస్ వన్స్లో క్లాసికల్లో ఉంటుందన్నమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్స్లో వచ్చేసి కెట్ 0 అండ్ కెట్ 1లో స్టోర్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి కెట్ సై తీసుకుంటున్నాం చూడండి. కెట్ సై అంటే మనకి క్వాంటమ్ మెకానిక్స్లో వేవ్ పార్టికల్ యొక్క నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కెట్ సై తీసుకుంటాం. ఈ కెట్ సైని క్యూబిట్ రిప్రజెంటేషన్లో రాస్తున్నారు. క్యూబిట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి చూడండి. కెట్ సై ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా కెట్ 0 అండ్ బీటా కెట్ 1. సో ఆల్ఫా అండ్ బీటా వచ్చేసి ఏంటంటే మనం తీసుకుంటున్న వేరియబుల్స్. సో ఆ ఆల్ఫా బీటా వేరియబుల్స్ అనమాట. అండ్ కెట్ 0 అండ్ కెట్ 1 అనేవి మనం తీసుకుంటున్న వెక్టర్ నోటేషన్స్. సో అది కెట్ 0 అంటేనేమో పార్టికల్ యొక్క స్టేట్ అనేది. సపోజ్ మామూలుగా అయితే ఏంటి, సపోజ్ మనకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దానికి అవుట్పుట్ వచ్చేది మనకు 0 వచ్చింది అనుకున్నా అంటే దట్ ఈస్ నో యాక్చువల్లీ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఛాన్సెస్ అనమాట. అంటే పార్టికల్ ఉంది, ఈ ప్లేస్లో పార్టికల్ ఉందని చెప్పడానికి, అది లేదు అని చెప్పడానికి. సపోజ్ పార్టికల్ అక్కడ లేదు, ప్రెసెంట్గా లేదు అని చెప్తే 0 పొజిషన్ అనమాట. సో 1 అంటేనేమో పార్టికల్ ఈస్ దేర్ ఇన్ దట్ పొజిషన్, దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్, నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనమాట. సో క్లాసికల్ కంప్యూటర్స్లో అయితే ఏమవుతుంది, మన ఎనీ వన్ రిజల్ట్ అనమాట, either 0 or 1 రొటేషన్ వస్తుంది మనకి అవుట్పుట్ అనేది. అదే ఇన్ కేస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో దెర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ 2 ఛాన్సెస్. సపోజ్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ తీసుకోండి. ఎలక్ట్రాన్ అనేది ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందమ్మా, వీ కెన్ సే దట్ సపోజ్ ద పార్టికల్ ఇక్కడ ఉంది అని మనం చెప్పేలోపు అది దట్ విల్ బి మూవ్, అది ఇక్కడికి వస్తుంది, అది ఇక్కడ లేదని చెప్పేలోపు దట్ మే కమ్ దేర్. సో పార్టికల్ యొక్క నేచర్ అనేది టూ స్టేట్స్ విల్ బి ఎగ్జిస్ట్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్స్ అనమాట. సో దీన్ని కెట్ సై ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 అనేదాన్ని క్యూబిట్ రిప్రజెంటేషన్ అంటారు. సో కెట్ 0 అంటే ఏంటి, కాలం వెక్టర్ అనమాట. సో కెట్ 0 అంటే కాలం వెక్టర్ ఆఫ్ 1, 0 ఎలిమెంట్స్. అండ్ బీటా కెట్ 1 అంటేనేమో కాలం వెక్టర్ ఆఫ్ 0, 1 నోటేషన్ అనమాట. సో మనం ఇక్కడ ఎక్కడ తీసుకున్న కెట్ 0 అంటే 1, 0 తీసుకుంటాము, కెట్ 1 అంటే 0, 1 తీసుకుంటాము అనమాట. సో కెట్ సైని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫా బీటాలో నోటేట్ చేస్తున్నాం అనమాట. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఆల్ఫా బీటా ఆఫ్ ఎ కాలం వెక్టర్ వస్తుంది. కీబిట్ రిప్రజెంటేషన్ వచ్చేసి మనకి ఏమని చెప్తారంటే, కీబిట్ రిప్రజెంటేషన్ అంటే కెట్ సై ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1. అండ్ దాన్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ కెట్ వెక్టర్ ఆఫ్ ఆల్ఫా బీటాలో వస్తుంది కాబట్టి. సో ఇందులో
బ్రా వెక్టర్ చూడండి, ఇట్ ఈస్ అ హెర్మిషియన్ కాంజుగేట్ ఆఫ్ ఎ రో వెక్టర్ విత్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ అంటున్నారు. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే నథింగ్ బట్ ఇమాజినరీ వాల్యూస్ ఉంటే దానిని that will be changes its sign when it is converting into కాలం వెక్టర్. కాలం వెక్టర్గా ఉన్నదాన్ని రో వెక్టర్గా కన్వర్ట్ చేసి రాస్తున్నప్పుడు సపోజ్ కాంప్లెక్స్ వేరియబుల్ ఉంటే దట్ విల్ బి చేంజెస్ ఇట్స్ సైన్ అండ్ కమ్. సో నాకు ఇచ్చిన వెక్టర్ వచ్చేసి కెట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2i వచ్చింది, అంటే ఐ ఇట్లా ఇచ్చారనమాట కెట్ వెక్టర్. సో దీన్ని నేను బ్రా నోటేషన్ కన్వర్ట్ చేస్తున్నాను. ఈ బ్రా నోటేషన్ కన్వర్ట్ చేసేటప్పుడు దీని యొక్క కాంప్లెక్స్ ఫామ్, సపోజ్ ఇక్కడ ఇమాజినరీ వాల్యూ ఉంది కదా, దీనికి మైనస్ వస్తుంది చూడండి. ఇది కాంప్లెక్స్ ఫామ్ ఆఫ్ ది బ్రా నోటేషన్ అనమాట, విచ్ కన్వర్ట్స్ ఇంటూ రో అనమాట, రో మ్యాట్రిక్స్. సో ఇందులో డిరాక్స్ నోటేషన్లో ఇన్నర్ ప్రొడక్ట్ ఉంటుంది. ఇన్నర్ ప్రొడక్ట్ అంటే మనం తీసుకున్న మెథడ్, మనకి క్వాంటమ్ మెకానిక్స్లో ఎక్స్పెక్టేషన్ వాల్యూస్, యావరేజ్ వాల్యూస్ ఇట్లాంటివి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇన్నర్ ప్రొడక్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇన్నర్ ప్రొడక్ట్ వచ్చేసి కెట్ సైగా తీసుకున్నాం, బ్రాకెట్ సై. సో బ్రా నోటేషన్ అంటేనేమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కెట్ నోటేషన్ అంటేనేమో రైట్ సైడ్ ఉంటుంది ప్లేసెస్. సో ఇది మీకు ఈజీగా గుర్తుండాలి అంటే మనం లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు సింబల్స్ ఒక్కసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. బ్రాకెట్ నోటేషన్ అనమాట. సో ఈ బ్రాకెట్ నోటేషన్లో ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ అంటే చెప్పాను కదమ్మా, అది ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసేది నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ కెట్ 0 బ్రాకెట్ 0 తీసుకుంటున్నారు. బ్రాకెట్ 0 తీసుకున్నారంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, అంటే సేమ్ స్టేట్స్ ప్రాబబిలిటీ విల్ బి 1. సో అంటే అక్కడ పార్టికల్ మే ప్రెజెంట్ అంటే 1 ఉంటుంది అనమాట. బ్రాకెట్ నోటేషన్ ఆఫ్ 0, 1 రెండు తీసుకుంటున్నాం. ఆర్థోగోనల్ స్టేట్ అనమాట. ఆర్థోగోనల్ స్టేట్ అంటే దాని యొక్క అవుట్పుట్ వచ్చేసి మనకి 0 వస్తుంది, దెర్ ఇస్ నో పార్టికల్ అనమాట. సో అట్లానే 10 స్టేట్, 11 స్టేట్ అట్లా తీసుకుంటారు. అండ్ అవుటర్ ప్రొడక్ట్ అంటే when we combine a ket and a bra notation that gives a matrix operator. మనం బ్రా నోటేషన్ని కెట్ నోటేషన్ని కంబైన్ చేసినప్పుడు మనకు వచ్చేది అవుట్పుటే నథింగ్ బట్ అవుటర్ ప్రొడక్ట్ అంటారనమాట. దానికి తీసుకుంటే ఒకటేమో కెట్ పై తీసుకుంటున్నాను, ఇంకోటేమో కెట్ సై తీసుకుంటున్నాను. సో కెట్ పైలో వాల్యూస్ వచ్చేసి π1 π2 అండ్ కెట్ సైలో వాల్యూస్ వచ్చేసి ψ1 ψ2 తీసుకుంటున్నాను అనమాట. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే అంటే దాన్ని బ్రా నోటేషన్గా కన్వర్ట్ చేస్తారు. ముందు కన్వర్ట్ చేసి దాంట్లో ఒకదాన్ని దట్ విల్ బీ మల్టిప్లైడ్ విత్ ద ఫస్ట్ కెట్ వెక్టర్ తోటి మల్టిప్లై చేస్తారు. సో మనకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో వస్తే, ఇన్నర్ ప్రొడక్ట్లో అయితేనేమో విల్ గెట్ ద వాల్యూ. సో ఇక్కడ చూడండి 0s and 1sలో వచ్చింది అవుట్పుట్, అది ఇన్నర్ ప్రొడక్ట్. అవుట్పుట్లో అయితేనేమో విల్ గెట్ ద వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో దట్ ఈస్ అవుటర్ ప్రొడక్ట్ అనమాట. సో ఈ కెట్ నోటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, కెట్ 0 అంటే చూడండి, కెట్ 0 అంటే దాన్ని ఏమంటున్నారు, క్లాసికల్ 0 బిట్. సో 0 బిట్ని రిప్రజెంట్ చేస్తుంది, నార్మల్ క్లాసికల్ 0 బిట్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు. అండ్ కెట్ 1 అంటే ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్ ద క్లాసికల్ 1 బిట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో మీకు స్పిన్ అప్ స్పిన్ డౌన్ పొజిషన్స్ ఇచ్చారు చూడండి. ఇట్ రిప్రజెంట్ ద స్పిన్ అప్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటి అంటే అప్ స్టేట్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఉంది అంటే దానికి 2 స్టేట్స్ ఉంటాయి, స్పిన్ అప్ స్పిన్ డౌన్ పొజిషన్స్ అనమాట. అట్లానే సో అవి అప్ పొజిషన్ డౌన్ పొజిషన్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్తున్నారు. అండ్ ఆర్థోగోనాలిటీ అంటే ఏంటమ్మా, ద ఇన్నర్ ప్రొడక్ట్ ఆఫ్ 2 vectors is equals to 0. ద వెక్టర్స్ ఆర్ ఆర్థోగోనల్. సో మనం తీసుకున్న ఇన్నర్ ప్రొడక్ట్ మనకి ఇచ్చిన 2 vectors ఏవైతే ఉంటాయో ఆ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే సో ఆ 2 వెక్టర్స్ని ఆర్థోగోనల్ అంటారనమాట. సో ఆర్థోగోనల్ అంటే నథింగ్ బట్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్, బోత్ ఆ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇన్నర్ ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇన్నర్ ప్రొడక్ట్ అంటే ఏమని చెప్పిన రెండు వెక్టర్స్ని మల్టిప్లై చేస్తే అంటే ఫస్ట్ ఒక కెట్ వెక్టర్ తీసుకొని సెకండ్ ఇచ్చిన కెట్ వెక్టర్ని బ్రా వెక్టర్గా కన్వర్ట్ చేసి దట్ విల్ బీ మల్టిప్లైడ్ విత్ ద ఫస్ట్ కెట్ వెక్టర్ అండ్ దెన్ విల్ గెట్ ద వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 వస్తే దాన్ని నార్మలైజేషన్ కండిషన్ అంటున్నారు. మనం క్వాంటమ్ మెకానిక్స్లో చేసేటప్పుడు నార్మలైజేషన్ కండిషన్ ఆఫ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫంక్షన్ చెప్పేటప్పుడు మోడ్ సై స్క్వేర్
dx divided dz is equals to 1గా చెప్తాం కదా, నథింగ్ బట్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూమ్ ఇంటిగ్రల్. mod psi square is equals to, సో mod psi square dv is equals to 1 తీసుకుంటారు కదా. సో ఇక్కడ కూడా నార్మలైజేషన్ కండిషన్ దట్ విల్ బీ ఈక్వల్స్ టు 1 అవుతుంది అనమాట. చూడండి, బ్రాకెట్ నోటేషన్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే అప్పుడు దాన్ని నార్మలైజేషన్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని చెప్తారు. The physical significance of normalization is the probability of amplitude. సపోజ్ cat 0 అంటేనేమో 1 0 అని చెప్పాను, cat 1 అంటేనేమో 0 1 అని చెప్పాను. ఆ రెండింటిని నేను బ్రాకెట్ నోటేషన్లో రాస్తున్నాను అనమాట. అంటే బ్రా 0 cat 1 అనమాట. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. బ్రా అంటేనేమో రో వెక్టర్, cat అంటేనేమో కాలం వెక్టర్. రెండు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేస్తే నాకు వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. So if each element of a set of vector is normalized and orthogonal with respect to each other, that is orthogonal. So orthonormality, orthogonality రెండు ఉన్నాయి చూడండి. ఆర్థోనార్మాలిటీ అంటే ఏంటి, ఆర్థోగోనల్ అంటే ఏంటి. సో ఇప్పుడు టూ కెట్ వెక్టర్స్ తీసుకున్నారు. ఆ టూ కెట్ వెక్టర్స్ని బ్రాకెట్ నోటేషన్లో అప్లై చేస్తున్నారు. ఫస్ట్ 0 0 నోటేషన్, 0 1 నోటేషన్, 1 1 నోటేషన్ అండ్ 1 0 నోటేషన్. సో మనకి తీసుకున్న ఏ ఇన్పుట్ అయినా వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో 4 ఇన్పుట్స్ లాగా ఉంటుందన్నమాట. అది 0 0 0 1 1 0 1 1 అనమాట. సో ఆ ఉన్న 4 ఇన్పుట్స్ యొక్క వాల్యూస్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రాకెట్ నోటేషన్లో పెట్టి మల్టిప్లై చేస్తే మనకు వచ్చే అవుట్పుట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితేనేమో మనకి ఇచ్చిన 2 వెక్టర్స్ నార్మలైజ్డ్ అని చెప్తాం అనమాట. ఇఫ్ ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 వెక్టర్స్ విల్ బీ ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని ఆర్థోగోనల్ కండిషన్ అంటాం అనమాట. ఓకేనా. 1 ఉంటే నార్మలైజేషన్ కండిషన్, 0 ఉంటే ఆర్థోగోనల్ కండిషన్. సో నార్మలైజేషన్ ప్రాబబిలిటీ అంటే ఏం చెప్పాను, mod psi star, mod psi square that is equals to psi star and bracket notation of psi star. The value will be equals to 1. సో మీకు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో మీకు నార్మలైజేషన్ కండిషన్ వాల్యూస్ mod psi square is equals to 1 అవుతుందమ్మా అని చెప్పి. సో దట్ విల్ బి అప్లికబుల్ ఇన్ ద క్వాంటమ్ కంప్యూటర్స్ క్యాలిక్యులేషన్ అనమాట. కెట్ psi అంటే క్యూబిట్ రిప్రజెంటేషన్ అని చెప్పాను కదా, ఇది క్యూబిట్ రిప్రజెంటేషన్ అంటారు అనమాట దీన్ని. సో కెట్ psi ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా కెట్ 0 ప్లస్ బీటా కెట్ 1 అనమాట. ఇది ఇది క్యూబిట్ రిప్రజెంటేషన్. సో కెట్ 0 అంటే మనకు ఆల్రెడీ వాల్యూ తెలుసు కదా, కెట్ 0 అంటేనేమో కాలం వెక్టర్ ఆఫ్ 1 0 అండ్ కెట్ 1 అంటేనేమో కాలం వెక్టర్ ఆఫ్ 0 1. సో ఈ రెండింటిని ఆల్ఫా తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తారనమాట. యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, కాలం వెక్టర్ ఆఫ్ ఆల్ఫా బీటా వచ్చింది.